హాయ్ అండి, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇందులో ఈరోజు ఫ్రాక్షన్స్లో లెసన్ 1 చూద్దామండి. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఐటమ్ని ఈక్వల్ పార్ట్ చేసినప్పుడు ఈ పీస్ యొక్క ఈ పార్ట్ యొక్క ఫ్రాక్షన్ ఎంత అంటే మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 4 పార్ట్స్. ఏదైతే 1 పీస్ తీసుకుంటున్నామో ఆ 1 పీస్ని ఈ ఒక పార్ట్ యొక్క ఫ్రాక్షను 1/4. అదేవిధంగా 2 పార్ట్స్ తీసుకున్నాం అనుకోండి, 2/4 అవుతుంది. మరి దీనిని మనం ఫ్రాక్షన్ అంటాం. ఈ ఫ్రాక్షన్ని ఏ విధంగా చదవాలంటే 1/4 అని చదవాలి. ఈ 1ని ఈ 2ని లవము అంటాం. ఈ ఇంగ్లీష్ మీడియం న్యూమరేటర్, ఈ కిందలో ఉన్నటువంటి డౌన్లో ఉన్నటువంటి 4ని హారము అంటాం. హారాన్ని మనం ఇంగ్లీష్ మీడియంలో డినామినేటర్, ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ వేస్తాం. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మొదటిది ప్రాపర్ ఫ్రాక్షన్. తెలుగులో క్రమభిన్నం అంటామండి. క్రమభిన్నం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇంతకు ముందు తీసుకున్నటువంటి లవము బై హారము, న్యూమరేటర్ బై డినామినేటర్. ఈ న్యూమరేటర్ అనేది స్మాల్ వాల్యూ ఉండాలండి, ఈ డినామినేటర్ హై వాల్యూ ఉండదు. అంటే ఈ లవం అనేది తక్కువ ఉండాలి, హారం అనేది ఎక్కువ ఉండాలి. ఈ విధంగా ఉంటే స్మాల్ వాల్యూ బై బిగ్ వాల్యూ, ఈ విధంగా ఫ్రాక్షన్ అనేది ఉంటే ఈ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్గా 2/5 తీసుకోవచ్చు, 3/7. ఏ విధంగా న్యూమరేటర్ తక్కువ ఉండాలి, డినామినేటర్ ఎక్కువ ఉండాలి. ఇటువంటి ఫ్రాక్షన్స్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ లేదంటే క్రమభిన్నం అంటాం. ఇప్పుడు రెండవది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీనిని తెలుగులో అపక్రమ భిన్నము. ఇప్పుడు లవము అంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ తక్కువ ఉండాలి. ఇటువంటి అంటే ఎక్కువ బై తక్కువ అంటే బిగ్ బై స్మాల్. ఈ విధంగా ఫ్రాక్షన్ ఉంటే ఎక్కువ బై తక్కువ అంటే బిగ్ నెంబర్ బై స్మాల్ నెంబర్ అని ఉంటే ఇటువంటి ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేకపోతే అపక్రమ భిన్నము అంటాం. ఇప్పుడు మూడవది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నం అండి. మిశ్రమ భిన్నములో ఒక పూర్ణాంకము హోల్ నెంబర్, 1 హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ వేయాలి. 1 హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ప్రాపర్ ఫ్రాక్షనే కదండి. ఇది హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, నేను ఇది ఏ ఫ్రాక్షన్ వేశాను? ఈ మూడింట్లో ఏంటి? ఇది బిగ్ బై స్మాల్ కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి చెప్పండి ఇది ఎంత? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మరి ఇదంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ విధంగా మనం ఏ ఫ్రాక్షన్ వేసినా
మనం వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడు తెలుసాయి కాబట్టి ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అన్నది నేర్చుకుందాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మార్చాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే బిగ్ బై స్మాల్ కదండి, ఎక్కువ బై తక్కువ, 7/4. మరి ఇది ఏ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారుతుంది అంటే 7ని 4తో భాగించాలి, అంతే కదా, డివిజన్ చేయాలి. అంటే డివిజన్ చేస్తున్నాం చూడండి, 4 1s are 4 అంటే 7 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఈ 3ని న్యూమరేటర్ కింద వేయాలండి, ఈ 4ని డినామినేటర్ కింద వేయాలి. 1 3/4 చూసారండి, 7/4 అనేది 1 3/4. మరొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చడం మరొకటి చూద్దామండి. ఇప్పుడు 9/5 తీసుకుంటే ఈ విధంగా 5తో 9 డివిజన్ చేయాలి. 5 1s are 5, 9 నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 4. ఈ 1 తీసుకుంటాం, ఈ రిమైండర్ శేషం ఉంది కదండి, శేషాన్ని న్యూమరేటర్ కింద రావాలి. ఏదైతే భాగిస్తున్నామో ఆ నెంబర్ని డినామినేటర్ కింద రావాలి. చూసారండి, 9/5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ అవుతే 1 4/5 అయ్యిందండి. మరియు మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి ఏ విధంగా మార్చాలి అన్నది ఒక్కసారి చూద్దామండి. 4 2/5 నెంబర్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏ విధంగా మార్చాలి చూద్దామండి. ఈ 5ని ఈ 4తో మల్టిప్లై చేయాలండి, ప్లస్ ఈ న్యూమరేటర్. అంటే ఏం చేశాను, ఇక్కడ ఇంటూ చేశాను, ఇక్కడ ప్లస్ చేశాను, అంతేనండి. ఈ డినామినేటర్లో ఉన్న 5ని మరలా అలాగే వేసాను. చూడండి, 5 × 4 5 4s are 20, 20 + 2 22. ఇదే చేశానండి, 5 4s are 20, 20 + 2 22 బై ఈ డినామినేటర్ 22. మరి ఇది ఏ ఫ్రాక్షన్ అయ్యిందండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మనం ఈ పాఠం ద్వారా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాం, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చేసాం. మరి ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.